విద్య అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. విద్యను కొనుక్కోవడమే అదొకటి సంపాదన. సంపాదించడానికి తెలివి, సంపాదించుకోవడానికి వానికి తెలివితోటి వాడు సంపాదించుకుంటున్నాడు. ఇట్లా కొనుక్కోండి, మనము విద్యను కొంటూ 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 ఎల్లకాలం కొంటూనే ఉన్నాము. ఒక చిన్న పెద్ద మధ్య తరగతి వాళ్ళు బీద వాళ్ళు ఎవరు అనకుండా కానీ విద్యను కొనడమే మన పని అయిపోయింది తప్ప, నేను మా బాబుకు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు కొన్నాం, సెకండ్లో కొన్నాం, అన్నింటిలో కొన్నాం, అంతా బాగానే ఉంది. 10th వచ్చిన 10th వచ్చిన తర్వాత ఒక 50,000 కట్టడంలో వెనక ముందు అయిపోయింది. వెనక ముందు అయిపోయిన తర్వాత ఇట్లా ఎగ్జామ్ రాపియాలి సార్ అని అంటే, లేదు నేను రాపియాను, మీరు డబ్బులు కడితేనే రాపిస్తాను, డబ్బులు కడితేనే రాపిస్తామని అన్నారు. సరే అని మేము 50,000 దాకా కట్టేది ఉన్నది. సరే అని కట్టినాం. కట్టిన తర్వాత ఆయన తన ఏమన్నాడు, ఎగ్జామ్ రాసి తీరడం దాకా వాళ్ళ దగ్గర చదివించిన. మళ్ళీ ఆ బాబు ఏం కావాలి మరి, ఆ బాబు ఎక్కడ పోవాలి మరి అంటే, మీరు డబ్బులు ఒకటే, బాబు ముందుకు ఏమవుతాడు, బాబు చదువుతాడా చదవడా, దీనివల్ల ఏంది బాధ, మరి ఆ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళి చేస్తారు ఈ డబ్బులు అని ఎవరు ఆలోచించలేరు, ఏ సార్ ఆలోచించలేడు. ఇంకోటి మనకి కొద్దిగానైనా కనికరం అనేది ఉండాలి. ఫస్ట్ క్లాస్ నర్సరీ నుంచి నా దగ్గర ఉన్నాడు ఈ అబ్బాయి. ఏం చదివిండు, నేను నా వల్ల ఏం పొరపాటు అయింది, ఎందుకు ఇట్లా నేను డబ్బులు తీసుకోవద్దు అనట్లేదు. మరి ఆ అబ్బాయికి ఏం చదివించినావు నువ్వు, ఇప్పుడు డబ్బులు కట్టిన తర్వాత నువ్వు ప్రైవేట్లో వేసేస్తా అంటున్నావు. ప్రైవేట్ వేసేస్తే మాట్లాడరా, ఆ అబ్బాయి ఏం కావాలి మరి, ఇప్పుడు మీ స్కూల్కు మాకు ఏ సంబంధం లేదంటున్నారు సార్. మరి వాళ్ళు ఆ అబ్బాయి ఏం కావాలి మరి, అయితే డబ్బు కొనడము విద్యను ఎప్పటికీ కొంటూనే ఉంటున్నాం మనము. కొనని వాళ్ళు ఎవరున్నారు, కొంటున్నాము. మా శక్తి కొద్దీ మేము మధ్యతరగతి వాళ్ళము అంతో ఇంతో డబ్బులు పెట్టి కొంటున్నాము. కొన్నదాన్ని కూడా విలువ అన్నదే లేకుండా అయిపోయింది. ఆనాడు ఎప్పుడో పెద్ద బాలశిక్ష చదివితే చాలా గొప్పగా అనుకునే వాళ్ళము. దానికి డబ్బులు పెట్టి కొన్నారో కొనలేదో తెలియదు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి కొంటున్నా కూడా ఆ విద్యలో అంత అనుభవం లేదు, ఆ విద్య అంత పనికి రావడం లేదు, ఆ విద్య వల్ల పెద్ద చిన్న మర్యాద లేదు, ఏ విషయానికి ఉపయోగపడట్లేదు. ఆ విద్య అంత లక్షలు పోసి కొన్నా కూడా ఆ విద్యకు ఉపయోగం అన్నదే లేకుండా అయిపోయింది. ఇట్లా ఎప్పటిదాకా నడుస్తుంటది మనది ఈ సంస్థ. ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న మాట కాదు ఇది. మనం అందరం ఇంత పెద్ద పెద్ద వాళ్ళము, పెద్ద ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళం ఇక్కడ ఉన్నాము. అదేదో మనమే చేస్తాము, మనమే ముందుకు జరుగుదాము. ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వము ఎప్పటిదాకా చేస్తుంటది, వాళ్ళని మనం ఎదురు చూస్తూ మనం ముసలోళ్ళం అయిపోయినాం. మన పిల్లలు ఏమైపోతారు, మన పిల్లలు కూడా ఇదే మాట అనుకుంటా దినాలు అనేది గడిచిపోతుంది. అది ఏదో ఎవరో వచ్చి చేశారని కాకుండా మనమే ముందుకు తీసుకెళ్దాము, మనమే గవర్నమెంట్ దగ్గరికి వెళ్దాము, మనమే రోడ్ల మీదకి వెళ్దాము, మనమే మన పిల్లల కోసం మనము కొట్లాడదాము, మనం ముందడుగు వెళ్తాము, మనమే ఈ సమస్యను ముందుకు తీసుకెళ్దాము. ఇది నియంత్రణ. ఇంకోటి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకు ఇంత ఫీజు అనేది ఉండాలి, ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఇంత ఫీజు అనేది ఉండాలి, 10th వాళ్ళకి ఇంత ఉండాలి. అది ఏదీ లేదు. సంవత్సరం పెరుగుతూనే పోతుంటది. మళ్ళీ కూలినాలు చేసే వాళ్ళకి ఎప్పుడు పెంచుతారు మరి? మాకు ఇక్కడ పెంచుతూనే కదా మీకు కట్టడానికి వస్తుంది. మాకు పెంచమని అడిగే వాళ్ళు ఎవరు దిక్కులేరు. కానీ మీరు మాత్రం ప్రతి సంవత్సరం ఏదో బడ్జెట్ పెంచినారు, మాకు బడ్జెట్ పెంచినట్టుగా పెంచుతూనే పోతున్నారు. దీన్ని కట్టడం అనేది ఎప్పుడు ఉంటుంది మరి? దీన్ని అడిగే వాళ్ళు నాదులు ఎవరు మరి? ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మనమే ముందుకు వెళ్దాము. ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. మనం అందరం కలిసి చేతికి చేయి కలుపుకొని వెళ్తే మనది కాదా? మనం చేయగలుగుతాము, మన లోపల సత్తా ఉన్నది కూడా మనము. కానీ మనం అదేదో ఎవరో వచ్చి చేస్తారు ఇవన్నీ అనుకుంటా దినాలే గడిచిపోతున్నాయి తప్ప మనకు ఎవరు సహకరించేటోళ్ళు లేరు, ఎవరు చెప్పేవాళ్ళే లేకుండా అయిపోయింది. అదేదో మనమే చేద్దామన్నది నాదొక కోరిక సార్. ఇది